హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. సిఈఎన్ నెంబర్ 02/2024 టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫిబ్రవరి 2024 అంటే ఫిబ్రవరి 2024న ఫుల్ నోటిఫికేషన్ అనేది మనం రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా రైల్వే బోర్డ్ అనేది మెన్షన్ చేసింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి వచ్చిన నోటీస్. సో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అబౌట్ 9,000 9,000 పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. సో టెక్నీషియన్ నుంచి 9,000 అండ్ అదేవిధంగా ఏఎల్పి నుంచి 5,000 మొత్తం కలుపుకుంటే దాదాపు ఒక 15,000 పోస్టులు మనకి ఏఎల్పి టెక్నీషియన్ నుంచి రావడం జరిగింది. సో ఇది ఎవరైతే టెక్నీషియన్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఇప్పటి వరకు ఐటీఐ ఇంజనీరింగ్ వీళ్ళకే నోటిఫికేషన్స్ వచ్చినాయి మాకు లేవు అనుకుంటున్నారో వాళ్ళ కోసము, అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఈ టెక్నీషియన్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు కాబట్టి మీరందరూ ఇంకా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్లో ఉండండి. ఏఎల్పికి అదేవిధంగా టెక్నీషియన్కి రెండింటికి ప్యారలల్గా ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటుగా ఎన్టీపీసీ గ్రూప్ డి నోటిఫికేషన్లు కూడా అతి తొందరలోనే రాబోతున్నాయని చెప్పేసి రైల్వే బోర్డు చైర్మన్ గారు తన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో వాటి గురించి కూడా వెయిట్ చేద్దాం. సో వాటి విషయం పక్కన పెట్టినట్టయితే మన చేతిలో ఇప్పుడు 100%గా ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 15,000 పోస్టులు అనేది ఉన్నాయి. ఫిబ్రవరి 2024లో మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నాడు కాబట్టి, అంటే జస్ట్ ఇంకెన్ని రోజులు, వారం రోజులు కావచ్చు, 2 వారాల్లో కావచ్చు, లేకపోతే రేపే ఫిబ్రవరి స్టార్ట్, రేపు కూడా రావచ్చు. ఎప్పుడైనా టెక్నీషియన్ నోటిఫికేషన్ రావచ్చు. వచ్చిన తర్వాత దానికి కూడా అప్లై చేసుకుని ఏఎల్పికి అదేవిధంగా టెక్నీషియన్కి ప్యారలల్గా ప్రిపేర్ అవ్వండి. రెండిట్లో 100%గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అంటే అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే. అండ్ ఏఎల్పికి వచ్చేసి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సపరేట్గా ఉంటుంది. దీనికంటూ ఒక ప్రణాళిక వేసుకొని చదువుకున్నట్లయితే మీరు 100% 2024 డిసెంబర్ వరకు ఈ రెండిట్లో ఏదో ఒక జాబ్లో ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే రైల్వే ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైల్వే మంత్రి మాటలలో కావచ్చు, రైల్వే బోర్డు చైర్మన్ యొక్క మాటలలో కావచ్చు, గతంలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి 5 సంవత్సరాలు పిల్లలు అనేది స్ట్రగుల్ అయ్యారు. అలా కాకుండా ఈసారి ప్రతి సంవత్సరం వేకెన్సీస్ ఇస్తున్నామని అంటున్నారు. కానీ ఆల్రెడీ మనం గతంలోనే చెప్పుకున్నాం, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం అన్ని నోటిఫికేషన్లు అన్ని పోస్టులు ఇచ్చేయమంటున్నాను. అంటే దాదాపు రైల్వేలో ఇప్పుడు గ్రూప్ డీలో 50,000 ఉంటే 50,000 రిలీజ్ చేసేయండి, ఏఎల్పిలో 30,000 ఉంటే 30,000 రిలీజ్ చేసేయండి, టెక్నీషియన్ పోస్టులు అయితే అసలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. అవన్నీ రిలీజ్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ విధంగా ప్రతి సంవత్సరం ఎన్నెన్ని ఉంటాయో అన్ని ఫిలప్ చేయమని చెప్పాము. సరే ఏది ఏమైనా వాళ్ళు మాత్రం ఇదే విధంగా ఉన్నారు. ఏది ఏఎల్పికి అయితే 5,000 పోస్టులు, టెక్నీషియన్కి అయితే 9,000 పోస్టులే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. సో ఇదే ఫైనల్ అనుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. పోస్టులు ఎన్ని ఉన్నా కానీ మీకు కావాల్సింది ఒకే ఒక జాబ్ కాబట్టి అది మైండ్లో పెట్టుకునే చదువుకోండి. ఇంకోటి, ప్రతి నోటిఫికేషన్లో ఇందాక ఏఎల్పి నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశాడు, టెక్నీషియన్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశాడు, 2024 డిసెంబర్ వరకల్లా టోటల్ భర్తీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసేస్తాము. ఇక్కడ చూడండి 4వ పాయింట్లో షార్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి రిలీజ్డ్ ఇన్ ఫిబ్రవరి 2025. అంటే ఎగ్జాక్ట్లీగా 1 ఇయర్ లోపల మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది కూడా మీకు ఆ రిజల్ట్ కూడా ప్రకటిస్తామని చెప్పేసి వీళ్ళు ఇంత పర్టికులర్గా ఉన్నారు. వెంటనే ఫిబ్రవరిలో రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జస్ట్ 15 రోజులకే మళ్ళీ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా రైల్వే బోర్డు చైర్మన్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా 1 ఇయర్కి ఒకసారి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా 2 విషయాలు గమనించుకోవాలి. ప్రతి సంవత్సరం ఒక నోటిఫికేషన్స్ వస్తుందని గమనించాలి. అదేవిధంగా వచ్చిన నోటిఫికేషన్ అనేది కూడా 1 ఇయర్లోనే ఫిలప్ అయిపోతుందని కూడా గమనించాలి. సో ఎవరైతే ఇక రైల్వేనే నా జీవితం, రైల్వేలో జాబ్ కొట్టాలి అనుకుంటారో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈసారి మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ కొట్టేసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఈ సంవత్సరమే ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలి అనే మైండ్ సెట్తో మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఏఎల్పి టెక్నీషియన్, లేకపోతే ఆర్పిఎఫ్, లేకపోతే ఎన్టీపీసీ, గ్రూప్ డి ఇటువంటి జాబ్లలో మీరు ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఈ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి మనకి మార్చి, ఏప్రిల్ 2024లో సబ్మిషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి అక్టోబర్ అండ్ డిసెంబర్లో ఉంటాయని చెప్పారు. ఇక్కడ సిబిటీస్ అని ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే CBT 1 అదేవిధంగా CBT 2 రెండు, CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది. అది అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల అవి కూడా కండక్ట్ చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది 31 జనవరి 2024 వచ్చిన నోటీసు చైర్పర్సన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలైంది. ఏఎన్ఆర్ ట్యుటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది.
ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి ₹399 ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్టులు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. ₹399 అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.